السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، فإن خير الأمور أواسمها، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم، من همزه ونفخه ونفسه. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام، إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. అనంత కరుణామయుడు, అమిత కృపాసాగరుడు, ఆయన సకల లోకాలకు చక్రవర్తి, సర్వజీవరాశికై ఆహార ప్రదాత, సర్వమానవాళికై జీవనోపాధి ప్రదాత, ప్రత్యక్షకుడు పరోక్షకుడు కరుణామయుడు కృపాకర్త అయినటువంటి దివ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రియనామాన ప్రారంభిస్తున్నాను. నాతోటి సుప్రియ సహోదర మరియు సహోదరీమణులారా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క కారుణ్యం ద్వారా మనం మరలా తిరిగి ఓ కొత్త పుస్తకం పేరు మన్హజు సలఫ్ సాలిహ్ వహాజతుల్ ఉమ్మా ఇలైహి. దీని యొక్క అర్థం సలఫ్ పుణ్యాత్ములు మరియు వారి యొక్క మన్హజ్ మరియు ఉమ్మత్కు అనగా సమాజానికి దీని అవసరం. ఈ పుస్తకం షేక్ సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లాహ్ వారు రచించినది. అల్లాహ్ యొక్క అనుగ్రహం ద్వారా మనం నేర్చుకోబోతున్నాము. పుస్తకాన్ని ప్రారంభించే ముందు అసలు ఈ పుస్తకం యొక్క టైటిల్ మన్హజే సలఫ్ అంటే ఏమిటి అన్న విషయాన్ని గురించి, దాని ఘనత మరియు విశిష్టత, మిగతా మరికొన్ని అవసరమైన విషయాలను గురించి ప్రస్తుతం మనం నేర్చుకుందాం. ఇదంతా విన్న తర్వాత ఇన్షాల్లా మనం పుస్తకం ప్రారంభం చేయవచ్చు. ఆ తర్వాత మన కోసం పుస్తకం చదవడం, అర్థం చేసుకోవడం సులువు అవుతుంది.
ఇన్షాల్లా. నాతోటి సహోదరులారా, ప్రస్తుతం మీరు మీ కళ్ళతో వీక్షించవచ్చు, సమాజంలో ఈనాడు చాలామంది మేము సత్యంపై ఉన్నాము అంటే మేము సత్యంపై ఉన్నాము అని ప్రచారాలు చేసుకునేవారున్నారు. కానీ వారందరూ వర్ణాలుగా చీల్చబడి ఉన్నారు. విపత్తు మరియు ఆపదలలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ వారి వద్ద ఉన్నదే నిజం అని భ్రమిస్తున్నారు. మరియు వారి యొక్క ధార్మిక విద్వాంసులు, వారి యొక్క గతించిన పండితులు మరియు వారి యొక్క లిఖింపబడినటువంటి పుస్తకాలను చూసి మురిసిపోతున్నారు. మిగతాదంతా అసత్యం, కేవలం మాకు దక్కినదే సత్యం అన్నటువంటి భ్రమలో ఉన్నారు. ఇస్లాం స్వచ్ఛమైనది. కేవలం సూటిగా ఒకే మాట మనకు తెలియజేస్తుంది. మీరు మీ ధర్మాన్ని మీ యొక్క తాత ముత్తాతలు చెప్పారనో, వారి కాలం నుండి వస్తుందనో, లేకపోతే మీరు చాలా సంవత్సరాల నుండి అదే మార్గంలో ఉన్నారనో, ఇదంతా కాదు. మీ పండితులు చెప్పారనో, ఇదంతా కాదు. ఇస్లాం స్వచ్ఛమైనది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమి తెలిపాడు తన దివ్య గ్రంథం అల్ ఖురాన్లో? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమి తెలిపారు? ఇలాగే హదీస్లో, ఇలాగే సహాబాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు ఎవరు, వారు తెలిపినది ఏమిటి అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం మన ధర్మాన్ని 3 మార్గాలుగా తీసుకోవచ్చు. ఒకటి అల్లాహ్ యొక్క గ్రంథం, రెండవది ప్రవక్త వారి యొక్క సున్నత్, మూడవది అల్లాహ్ యొక్క దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రియ అనుచరులు, వారి యొక్క అర్ధరీతి ప్రకారంగా మనం ఈ పై రెండు విషయాలను అర్థం చేసుకోవాలి. ఈ 3 మార్గాలు తప్ప సాఫల్యానికి మరో మార్గం లేదు. చాలామంది ఈ మార్గం నుండి చాలా దూరంగా ఉన్నారు. కానీ ఈ మార్గంపై ఉన్నామని అనుమానంలో పడి ఉన్నారు. వారు చాలామంది, ముఖ్యంగా మన ప్రదేశాల్లో, మేము సలఫీలమే అని చెప్పుకొని తిరిగే వారున్నారు. కానీ వారికి సలఫ్ అనే పదానికి భాషాపరంగా అర్థం ఏమి వస్తుంది, ధార్మిక పరంగా దీని అర్థం ఎలా మారుతుంది, సలఫియత్ అంటే ఏమిటి అన్న విషయాల గురించి జ్ఞానం తెలియదు. ఎందుకని సలఫియత్ వైపు రాకుండా హిజ్బియత్ వైపు వెళ్ళిపోతున్నారు అంటే వర్ణాలుగా చీల్చబడి ఉన్నారు. కొంతమంది ఉన్నారు సన్మార్గం వైపు రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారు, కానీ వారు తప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. పేరుకి మేము హదీసులపై నడిచే వాళ్ళము అని పేరు పెట్టుకున్నారు, కానీ వారి యొక్క పద్ధతులు ఈనాడు మారుతూ వస్తున్నాయి. చిన్న చిన్నగా వారు బిదాత్, చివరికి షిర్క్లో కూడా వెళుతూ ఉన్నారు. మరియు మేము సలఫీలము
అని ప్రకటిస్తున్నారు. ఇదంతా హిజ్బియత్. దీనికి మరియు సలఫియత్కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే సలఫియత్ స్వచ్ఛమైనది. మరియు మీరు ఇస్లాంలో ఓ వర్గాన్ని ప్రత్యేకంగా తయారు చేసుకున్నారు, విభజనకు గురయ్యారు. నిజానికి మీరు సఫర్ అనగా ప్రయాణానికి వెళితే మీ ప్రయాణంలో అమీర్ను మీరు ఉంచాలి, నియమించాలి అన్న విషయం మీకు హదీస్లో కనిపిస్తుంది. కానీ హదర్లో, ప్రస్తుతం మీరున్న ప్రదేశాలలో ఎటువంటి అమీర్ను తయారు చేసి, ధర్మంలో ఒక వర్గం తయారు చేసి దానికి సభ్యులను తయారు చేయడం, ఇదంతా అధర్మం. ఆ పేరుతో ధనాన్ని సంపాదించడం, అమాయకపు విశ్వాసులను మోసం చేయడం, ఇదంతా హిజ్బియత్ వర్గాల యొక్క పని. ఇస్లాంలో మీరు సలఫియత్ అనే పేరును పెట్టి కూడా ఒక వర్గాన్ని నియమిస్తే ఆ వర్గం కూడా అధర్మం అవుతుంది. షేక్ మొహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉసైమిన్ రహిమహుల్లా అదే తెలియజేశారు. మనమంతా ముస్లిములమే, మనలో మంచి చెడు వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ వర్గాలకు, వర్ణాలకు ఇస్లాంలో చోటు లేదు. మరియు మనం విన్నాము ఉసూలు సిత్తాలో ఇది ఒక విశ్వాసిని ఎలాగా బలహీనపరుచుతుంది. దీని ద్వారా ఒక విశ్వాసి తన శక్తి సామర్థ్యాలను ఎలా కోలుకుంటాడు, ఒక వ్యక్తి అపమార్గానికి ఏ విధంగా దగ్గరవుతాడు, ఇవన్నీ ఉసూలు సిత్తాలో మనం నేర్చుకున్నాం వివరణలో. అల్హమ్దులిల్లా. మీరెంత మంచి పేరున్నా సరే, ప్రవక్త వారు తెలిపిన పేరైనా సరే, ఆ పేరుతో వర్గాలుగా విభజించబడితే మీరు అపమార్గానికి గురైనట్లే. ఒకవేళ మీరు సలఫీ అని తెలియజేసుకుంటున్నా, ప్రచారం చేసుకుంటున్నా, మీరు మీ యొక్క వర్గం యొక్క ప్రచారం చేస్తున్నారే కానీ ఇస్లాం యొక్క ప్రచారం చేయట్లేదు. మేము ఈ మార్గంపై వచ్చాము, మాకు ఈ మార్గమే తెలుసు, ఇదే నిజం, మిగతాదంతా తప్పు, ఇదంతా మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి గమనించాలి. ఎవరైతే మేము సలఫీ అంటున్నారో అల్లాహ్ యొక్క దాసులు, అల్లా వాళ్ళని మన్నించుగాక, వారికి అందరికీ కూడా, మనందరికీ కూడా సన్మార్గాన్ని ప్రసాదించుగాక. ఎవరైతే సలఫీ యొక్క దావత్ ఇస్తున్నామని ప్రచారం చేస్తున్నారో వారందరూ నిజానికి హిజ్బియత్ యొక్క దావత్ ఇస్తున్నారు. అందుకని వీరు ధర్మంలో ఖుతబాలను అనగా ప్రచారం చేసే సాధారణ వ్యక్తులు, ధార్మిక పండితులు కాదు, అలాంటి వాళ్ళను ప్రమోట్ చేస్తున్నారు. ఇదే విధంగా దావత్ లో వాళ్ళు చేయరాని తప్పులు అనగా బిదాతీలతో కలిసి సహవాసం చేయడం, వారితో ధార్మిక పని చేయించడం, ఇదంతా ప్రస్తుతం జరుగుతున్నటువంటి హిజ్బియత్. ధార్మిక విద్వాంసుల నుండి దూరంగా ఉంచడం, పుస్తకాలు చదివించకపోవడం, ఇదే సత్యమని అమాయకులను మోసం చేయడం, ఇదంతా ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. మన ధర్మం నుండి మనల్ని నిలిపివేయడం, వారి యొక్క వైపు ఆహ్వానించడం, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి గుర్తించుకోండి, సలఫియత్ అంటే వేరు, ఇది స్వచ్ఛమైనటువంటి ఇస్లాం. మరియు హిజ్బియత్ అంటే వేరు, అనగా వర్గాలుగా, వర్ణాలుగా చీల్చబడినటువంటి వారు. మాకు వారికి ఎటువంటి సంబంధం లేదు. వారు అనుకుంటున్నారు
మేము వారి నుండి బయటకు వచ్చాము. నిజానికి మేము స్వచ్ఛమైన ఇస్లాంలో వచ్చాము. ఎందుకంటే ఒక సమయాన మనం అందరం అపమార్గంలో ఉన్నప్పుడు అల్లా మనకు కాస్తంత స్థానాన్ని పెంచి కాస్తంత సత్యధర్మాన్ని అర్థం చేయించాడు కాబట్టి మేము వారిలో ఉన్నాం. కానీ వారు ప్రస్తుతం మొదట్లో అయితే వాళ్ళు చాలా స్వచ్ఛంగా ఉన్నారు చాలా సంవత్సరాల వరకు. వారి ధార్మిక విద్వాంసులు మాకు కూడా ధార్మిక విద్వాంసులే. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వారు వారి యొక్క సొంత విద్వాంసులను, వారి యొక్క ప్రచారాలను, వారి యొక్క దావతును, సమాచారాన్ని, వారి యొక్క పుస్తకాలను వదిలివేశారు. కాబట్టి ప్రస్తుతం వీరు ఎంత మంచి పేరు పెట్టుకున్నా అపమార్గ పనులు చేస్తున్నారు, అసత్య పనులు చేస్తున్నారు. మాకు గుర్తించుకోండి, మాకు వారికి ఎటువంటి సంబంధం లేదు. వారు ఎంత చెడు పేర్లు పెట్టి పిలిచినా మాకెటువంటి బాధ కూడా లేదు. ఎందుకంటే సత్యం సత్యమే అవుతుంది. ఒకవేళ ఎవరైనా వారి గురించి, వారి యొక్క ధర్మాన్ని గురించి ఎంత తప్పుగా చెప్పినా సరే, మాకు ఈ విషయంలో అల్లాహ్తో తప్ప మరెవ్వరితో భయం ఇటువంటి విషయాలు లేనేలేదు. గుర్తించుకోవాలి. సరే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సులువు చేయగాక. మనం ఇన్షాల్లా ఇంకాస్త ముందుకు కొనసాగుదాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మంలో మన్హజే సలఫ్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. మన్హజే సలఫ్ అంటే గుర్తించుకోండి, వర్గం కాదు, వర్ణం కాదు, జాతి కాదు, కులం కాదు, మతం కాదు. మన్హజే సలఫ్ అంటే గతించినటువంటి ప్రవక్త వారి తరువాత వచ్చిన ప్రవక్త వారి నుండి ధర్మం స్వీకరించిన అల్లాహ్ యొక్క దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు, అనుచరులు, వారి యొక్క స్నేహితులు, విశ్వాస స్నేహితులు, మరియు వారి యొక్క శిష్యులైనటువంటి తాబైన్లు, మరియు వారి యొక్క శిష్యులైనటువంటి అత్బాఉ తాబైన్, ఈ 3 వర్గాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే వీరి వర్గాల వీరి యొక్క మార్గాన్ని వదిలివేస్తారో అటువంటి వారికి వ్యతిరేకతలో సూరతున్ నిసాలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. వమన్ యుషాఖిఖిర్ రసూల మిన్ బఅది మా తబయ్యన లహుల్ హుదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సత్యాన్ని ప్రస్ఫుటం చేసిన తరువాత కూడా, సన్మార్గాన్ని మీ ముందు ఉంచిన తరువాత కూడా, ఒకవేళ మీరు అల్లాహ్ యొక్క దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో శత్రుత్వం కొనియాడితే, వయత్తబి గైర సబీలిల్ ముమినీన్, రెండవ విషయం, మరియు మీరు సబీలుల్ ముమినీన్ అనగా ప్రవక్త వారి యొక్క సహబాల మార్గాన్ని విడిచి వేరే వారి యొక్క మార్గాలను అనుసరిస్తే, నువల్లిహి మా తవల్ల, మీరు ఏ అపమార్గంపై అయితే వెళుతున్నారో అల్లాహ్ అదే మార్గాన్ని మీ వైపుకు ఉంచుతాడు, అనగా సులువు చేస్తాడు. వనుస్లిహి జహన్నం, చివరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీనికి బదులుగా నరకం యొక్క అగ్నిలో రేపటి దినాన పడవేస్తాడు. వసాఅత్ మసీరా, మరియు గుర్తించుకోండి, నరకం చాలా ఘోరాది ఘోరమైనటువంటి విషయం. ఆ గమ్యస్థానం చాలా ఘోరాది ఘోరమైనది.
ఈ యొక్క వాక్యంలో 2, 3 విషయాలున్నాయి. మొదటి విషయం, ప్రవక్త వారితో శత్రుత్వం. ధార్మిక విద్వాంసులు తెలియజేశారు. ప్రవక్త వారితో శత్రుత్వం అనగా బిదాత్. ప్రవక్త వారిని, వారి యొక్క సున్నత్‌లో, విధేయతలో మరెవ్వరిని చోటు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే అది బిదాత్ అవుతుంది. ఉదాహరణకు, ప్రవక్త వారు తెలుపని విషయానిపై విధేయత చేస్తూ, ఇది కూడా ధర్మం, దీనిపై ఆచరించడం కూడా సత్యం, దీని ద్వారా మనకు పుణ్యం అని భావిస్తారో, ఇటువంటి విషయం బిదాత్ అవుతుంది. ప్రవక్త వారు తెలుపని కార్యాన్ని ధర్మంగా భావించి, పుణ్యంగా భావించి దానిపై ఆచరించడం. ఒకవేళ అది చూడడానికి ఎంత బాగున్నా, ఎంత చక్కగా ఉన్నా, దానిపై ఆచరించేవారు కోట్లాను కోట్లు ఉన్నా, దానిపై మనం అనేక సంవత్సరాల నుంచి నిలుచుని ఉన్నా సరే, ఆ విషయాన్ని వదిలివేయడం మనపై తప్పనిసరి. ఎందుకంటే అల్లా ఏదైతే సత్యమని తెలిపాడో అదే మనకు సత్యం. ఏదైతే అసత్యమని తెలిపాడో అదే మనకు అసత్యం. ఆయన తెలిపిన విషయం సత్యమని మనకు అసత్యంగా, అయిష్టంగా ఉన్నా సరే దానిపైన ఆచరించడం ద్వారానే మనకు పుణ్యం. ఒకవేళ ఆయన వద్దన్న విషయాన్ని అదెంత మంచిగా కనిపిస్తున్నా సరే, ఎంత వినసొంపుగా ఉన్నా సరే, దానిపై ఆచరించేవారు కోట్లాను కోట్ల మంది ఉన్నా సరే, మనం చిన్నప్పటి నుంచి ఆ మార్గం పైనే ఉన్నా సరే కూడా, ఆ మార్గాన్ని విడిచివేయాలి. ఎందుకంటే అల్లా అయిష్టం చెందిన విషయాన్ని మనం ఇష్టం చేసుకుంటే, ఇది అపమార్గానికి దారితీస్తుంది. అంటే అల్లా ఏదైతే స్వీకరించాడో అదే మనం స్వీకరించాలి. మనకు ఇష్టం ఉన్నా లేకున్నా సరే. ఏదైతే అయిష్టపడ్డాడో ఆ విషయాన్ని నుండి మనం కూడా అయిష్టపడాలి. ఎవరికైనా ఇష్టమున్నా లేకున్నా సరే. ఎందుకంటే మనందరిని సృష్టించిన సత్య ఆరాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనకే తెలుసు సత్యమేమిటి, అసత్యమేమిటి. మనకు లాభమేమిటి, నష్టమేమిటి. కాబట్టి అల్లాహ్ తెలిపినదే సత్యం. దానిపై ఆచరించాలి. చేయమన్నది చేయాలి. చేయవద్దన్న విషయం నుండి దూరంగా అయిపోవాలి. ఇదే సత్య విశ్వాసి యొక్క లక్షణం. సరే, ఈ వాక్యంలో మొదటి విషయం, ప్రవక్త వారితో శత్రుత్వం గురించి మనం విన్నాం. అనగా బిదాత్. ప్రవక్త వారు తెలుపని కార్యాన్ని ప్రవక్త వారు తెలిపారు అని తెలిపి, ఇది కూడా ధర్మమే అని ప్రజలకు బోధించి, ఇది కూడా సత్యమా అని బోధించి, దీనిపై ఆచరణ చేయాలని తెలిపి, దీనిపై ఎవరైతే ప్రచారం చేస్తారో అటువంటి వారందరూ బిదాత్‌కు లోనైనటువంటి వారు. దీని ద్వారా పుణ్యమని భావిస్తారో అటువంటి వారందరూ బిదాత్‌లో ఉన్నారు. మరియు కుల్లు బిదాతిన్ దొలాల. ప్రతి బిదాత్ కొత్త ప్రోకడ. ఇది మార్గభ్రష్టత్వానికి దారితీస్తుంది. వకుల్లు దొలాలతిన్ ఫిన్నార్. మరియు ప్రతి మార్గభ్రష్టత్వం ఎటు తీసుకెళ్తుంది? నరకాగ్నిలోకి తీసుకువెళ్తుంది. కాబట్టి ప్రతి ప్రవక్త వారి అవిధేయత నుండి మనం బయటపడాలి. మరియు ఏదైతే బిదాత్‌గా ఉందో, ఆయన తెలుపని విషయాన్ని ధర్మంగా భావిస్తున్నారో ప్రజలు, ఆ విషయాలను వదిలివేయాలి. ఎందుకంటే ఈ విషయాలు ప్రవక్త వారితో శత్రుత్వానికి దారితీస్తాయి. దీని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, వయత్తబి గైర సబీలిల్ ముഅ్మినీన్. ఎవరైతే అపమార్గానికి గురయ్యారో వారు సబీలిల్ ముఅ్మినీన్ వదిలివేస్తారు. వారి యొక్క విధేయతను వదిలి మిగతా వారి యొక్క మార్గాలపై, విధేయతపై వెళ్ళిపోతారు. సబీలుల్ ముఅ్మినీన్ అంటే
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పూర్తి సమాజంలో అతి ఉన్నతమైనటువంటి వారు. రిద్వానుల్లాహి అలైహిం అజ్మయిన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారు ఇష్టపడ్డారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరి కూడా ఇష్టపడ్డాడు. వారందరూ ప్రవక్త వారి యొక్క సహవాసాన్ని పొందారు. ప్రవక్త వారికి సహాయం చేశారు. ప్రవక్త వారి దగ్గర కూర్చున్నారు. ప్రవక్త వారిని తాకారు. ప్రవక్త వారితో సంతోషంగా మాట్లాడారు. ప్రవక్త వారికి సలహాలిచ్చారు. ప్రవక్త వారి యొక్క ధర్మాన్ని నేర్చుకున్నారు. ప్రవక్త వారి యొక్క ధర్మాన్ని ఈనాటి వరకు ఓ స్వచ్ఛమైన మార్గం నుండి మన వరకు చేరవేశారు. ఇదంతా అల్లాహ్ యొక్క అనుగ్రహం ద్వారా జరిగింది. అల్లాహ్ యొక్క అనుగ్రహం గనక మనపై లేకపోతే అల్లాహ్ రక్షించాలి. మన వరకు స్వచ్ఛమైన ధర్మం చేరేదే కాదు. కాలం మారుతూ మనం అనేక సంవత్సరాల తర్వాత ఈనాటి వరకు వచ్చాము. ఇప్పుడు మేము ముస్లిములమే అని చెప్పుకునే వారిలో 90% మంది మార్గభ్రష్టత్వానికి గురై ఉన్నారు. మరియు ప్రజలను మోసం చేస్తున్నారు. మన గతించిన పూర్విక ధార్మిక సజ్జనులు ఎవరైతే ఉన్నారో, పండితులు, వారి యొక్క ప్రచారాన్ని, వారు ప్రవక్త వారి నుండి పొంది ఈనాటి వరకు చేరవేసిన మార్గాన్ని చాలా మంది ముస్లిములు ఈనాడు నేర్చుకోవటం లేదు కాబట్టే వారు సత్య మార్గానికి దూరంగా ఉన్నారు. ఎవరైతే సలఫీ విద్వాంసులు ఉన్నారో అల్హమ్దులిల్లా ప్రస్తుతం వారందరూ మొదటి నుంచి ఏదైతే మార్గం నుండి మనకు సవ్యమైన ధర్మం ప్రవక్త వారి దగ్గర నుండి నేర్చుకొని అభ్యసించి మనకు ఓ మార్గాన పంపుతున్నారో ఆ మార్గాన్ని తీసి ప్రజలకు బోధిస్తున్నారు. ఇలాంటి పుస్తకాలనే అల్హమ్దులిల్లా మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నాం కూడా అల్హమ్దులిల్లా. కానీ ఎవరైతే మేము కూడా సత్యంపై ఉన్నారని అనుమానంలో ఉన్నారో వారు కేవలం వారి యొక్క మనోభావాల ప్రచారం చేస్తున్నారు. వారి యొక్క వర్గం యొక్క ప్రచారం చేస్తున్నారు. ఉదాహరణకు మనం చూడవచ్చు. మేము కూడా సత్యమైనటువంటి హదీసులపై ఆచరించే వారము అని పేరు పెట్టుకొని కూడా చాలా తప్పుడు పనులు చేస్తున్నారు. చాలా బిదాత్ యొక్క పనులు చేస్తున్నారు. ధర్మ సమ్మతం కాని యొక్క పనులు చేస్తున్నారు. ప్రచారం చేసుకోగానే ఏమవ్వదు. ప్రచారం సత్యమై ఉండాలి. అప్పుడే అల్లాహ్ సుబ్హానహు తఆలా దగ్గర ఆ విషయం స్వీకరించబడుతుంది. స్వచ్ఛమైనదై ఉండాలి. కానీ ప్రజలంతా ప్రస్తుతం మనోభావాల యొక్క ప్రచారం చేసే వారి వెనకాలకి వెళ్తున్నారు. మరియు అనుమానాలలో పడి ఉన్నారు. ఎన్నో చిక్కుకొని ఉన్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ఎటువంటి అంతం లేదు. మనం ఇవన్నీ వదిలివేసి జ్ఞానం నేర్చుకోవాలి. జ్ఞానం కూడా ధార్మిక విద్వాంసుల యొక్క పుస్తకాల నుండి, వారి యొక్క ఆడియోస్ నుండి, వారి యొక్క శిష్యులు దగ్గర నుండి నేర్చుకోవాలి. ఇదంతా లేని కారణాన్ని ఇలాంటి ప్రశ్నలు మన మనసుల్లో వస్తూ ఉంటాయి. జ్ఞానం ఉంటే ప్రశ్నలు అంతటా అవే తుడిచివేయబడతాయి. కాబట్టి ఎన్ని ప్రశ్నలున్నా అవన్నీ పక్కన పెట్టేసి మనం కేవలం ధార్మిక జ్ఞానాన్ని ధార్మిక విద్వాంసుల యొక్క ఆడియోస్ నుండి కుదిరితే వారి వద్దకు వెళ్ళి కూర్చొని ఎలాగో అలా ఆన్లైన్ అయినా సరే, వారి యొక్క పుస్తకాల నుండైనా సరే, వారి యొక్క శిష్యుల నుండైనా సరే, వారి యొక్క విషయాలను విని బోధించే చిన్న వారైనా సరే, వీరందరి దగ్గర నుండి మనం ధార్మిక జ్ఞానాన్ని స్వీకరించవచ్చు. కాబట్టి గుర్తించాలి సహోదరులారా, మనోభావాలకు ధర్మంలో ఎటువంటి చోటు లేదు. దీని కారణానే ప్రస్తుతం హిజ్బియత్ ఈ విధంగా ఇస్లాంను వర్ణాలుగా చీల్చి చెండాడుతుంది.
దీని ద్వారా ఓ సమయంలో ముస్లిములు అంటే భయపడే కాఫిర్లు కూడా ఈనాడు ముస్లిములపై అన్యాయం చేస్తున్నారు. ముస్లిములపై హత్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా ముస్లిములు మనోభావాలకు ధర్మంలో చోటు ఇచ్చినందుకు మాత్రమే జరుగుతుంది. ఉన్నది వదిలేసి లేని దాని కోసం పరితపించడం అంటే ఇదే మరి. చాలా సులువైన విషయం. అల్లాహ్ యొక్క దివ్య గ్రంథం, ప్రవక్త వారి యొక్క సున్నతు మరియు సహబాల యొక్క అర్థరీతి. ఈ 3 విషయాలు తీసుకోమంటే ప్రజలు లేదు, మాకు ఇంకా మార్గాలు కావాలి అన్న అపమార్గాలు తయారు చేసి దానిపై నడవడం వలన ఈనాడు ఈ స్థితి వారికి జరిగింది. కాబట్టి అల్లాహ్‌తో మేము శరణు వేడుకుంటున్నాము. ఇటువంటి వర్గాలన్నింటి నుండి అల్లాహ్ మనందరినీ రక్షించుగాక. ఆమీన్. సబీలుల్ ముమినీన్‌కు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వారిని వదిలి వారి యొక్క మార్గంపై విధేయత చూపడం అన్నది అపమార్గం మరియు మార్గభ్రష్టత్వం అవుతుంది. ఇలా చేసిన వారికి ఏమవుతుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరికి ఈ లోకంలో అతి ఘోరాతి ఘోరమైనటువంటి ప్రదేశం, చాలా దారుణమైనటువంటి గమ్యస్థానం నరకంలో ఇటువంటి వారిని ఎవరైతే ప్రవక్త వారితో శత్రుత్వం కొనుక్కున్నారో, ఎవరైతే ప్రవక్త వారి యొక్క ప్రియమైనటువంటి అనుచరులు వారి యొక్క మార్గాన్ని వదిలి నడుస్తారో, సత్యం ప్రస్ఫుటం అయిన తర్వాత కూడా అటువంటి వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నరకం యొక్క అగ్ని వారి యొక్క గమ్యస్థానం అవుతుంది. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇది తెలిపిన తర్వాత మరీ తెలియజేస్తున్నాడు, వసాఅత్ మసీరా, మరియు ఈ గమ్యస్థానం చాలా దారుణమైనది. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనల్ని రక్షించుగాక. ప్రవక్త వారు ఏం తెలియజేశారు? దీన్ని మీరు చులకనలో తీసుకోకండి. ఇత్తకున్నార్ వలౌ బిషిqqి తమర్. ఒకవేళ కుదిరితే మీరు ఓ చిన్న ఖర్జూరపు పండు యొక్క ఒక భాగాన్ని త్రుంచి నిరుపేదకి మీరు సదకా ఇచ్చైనా సరే, ఎలాగైనా ఏమి చేస్తారో అది మీ ఇష్టం. నరకాగ్ని నుండి కాపాడబడడానికి ప్రయత్నించండి. ఎందుకు? అల్లాహ్ యొక్క నరకం నిజంగా చాలా భయంకరమైనది. చాలా, చాలా భయంకరమైనది. కాబట్టి అల్లాహ్‌తో భయపడాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని తప్పకుండా రక్షిస్తాడు ఇన్షాల్లా. కానీ ఆయన తెలిపినది మనం చేయాలి. వీరి మాటలో, వారి మాటల్లో ఆయన ఇలా తెలియజేశారు, ఈయన ఇలా తెలియజేశారు, వారు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ వదిలేయండి. అల్లాహ్ కోసం ఒకవేళ మీరు నిజంగా అల్లాహ్ యొక్క మార్గంపై రావాలని అనుకుంటుంటే మీరు తప్పనిసరిగా కితాబు సున్నా, ఫహ్మ్ సలఫ్ సాలిహ్ వైపు మరలి రావాలి. ఎవరైతే సత్యమైనటువంటి విద్యార్థులు ఉన్నారో, ధార్మిక పండితులు ఉన్నారో అటువంటి వైపు మరలాలి. వారు ఏదైతే సత్యం అర్థం చేసుకున్నారో వారి నోట మనం విని దాన్ని అనుసరించాలి. మన యొక్క సలఫ్‌ను మనం తెలుసుకోవాలి. మన యొక్క సలఫ్‌లో ఎవరెవరున్నారు? పండితులు ఎలాంటి వారు గడిచారు? ఎవరెవరు పుణ్యాత్ములున్నారు? సజ్జనులు. వారు తెలిపినటువంటి ధర్మం ఏమిటి? ప్రవక్త వారి నుండి స్వీకరించి మన వద్దకు చేర్చినటువంటి ధర్మం ఏమిటి? అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. దీని ద్వారానే మనకు సాఫల్యం దొరుకుతుంది. సరే, దీని తర్వాత చూడండి ఇన్షాల్లా. షేక్ మొహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమిన్ రహిమహుల్లా షర్హు అల్ అకీదా అల్ వాసితియాలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. అల్ అహ్జాబ్ అల్లతి
తతఫర్రకు في الدين وتتخرب على رجال أو آراء أو مناهج محدثة لا تجوز، بل الواجب أن يكون المسلمون أمة واحدة وجماعة واحدة على ما كان عليه النبي صلى الله عليه وسلم وأصحابه. షేక్ మొహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉసైమిన్ రహిమహుల్లా వారు తన పుస్తకం షర్హు అల్ అకీదా అల్ వాసితియాలో సెలవిచ్చారు, ఏవైతే ప్రస్తుతం పార్టీలు ఉన్నాయో సమాజంలో, ఏవైతే జమాతులు ఉన్నాయో ధర్మం పేరుతో విభజన చేస్తూ, లేకపోతే కొంతమంది పండితుల వైపు మరలి ఉన్నారు మరియు వర్గాలుగా చేరారు మరియు వారి యొక్క మనోవాంఛల యొక్క ధర్మంపై ఆచరణ చేస్తున్నారు. ఏవైతే బిదాతి వర్గాలు ఉన్నాయో, ఏదైతే తప్పుడు మన్హజ్ యొక్క మార్గాలు ఉన్నాయో ఆ వర్గాలపై నడుస్తున్నారు. గుర్తించుకోండి, ఇదంతా అధర్మం, ఇదంతా అసత్యం. ఈ విధంగా చేయడం మనకు ధర్మ సమ్మతం కాదు. నిజానికి మనపై ఏ విషయం తప్పనిసరి? షేక్ వారు తెలియజేస్తున్నారు, నిజానికి మనపై తప్పనిసరి మనమంతా కేవలం ముస్లిములం, మనమంతా కలిసి ఉండాలి, ఒకే ఒక జమాత్గా ఉండాలి. ఎలాగైతే ప్రవక్త వారు మరియు వారి యొక్క సహబాలు ఉన్నారో అలా ఉండాలి. కానీ ఏవైతే మార్గాలుగా చీల్చబడి వర్గాలుగా, వర్ణాలుగా, జాతులుగా ఈనాడు అనేక జమాతులు ఉన్నాయో, పార్టీలు ఉన్నాయో, అవన్నీ అసత్యానికి గురై ఉన్నారు. సలఫియత్ ఇది ఎటువంటి పార్టీ కాదు, ఇది అర్ధరీతి. అల్లాహ్ యొక్క దైవ గ్రంథాన్ని, ప్రవక్త వారి యొక్క సున్నత్ గ్రంథాన్ని, ప్రవక్త వారి దగ్గర నుంచి వారు ఎలాగైతే అర్థం చేసుకున్నారో అలాగా మనకు తెలిపారు. ఆ తెలిపినది మనం స్వీకరించాలి. ఇదే సలఫియత్. సలఫీ పండితులతో ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులందరూ కూడా ఇప్పుడు సలఫీలే. కానీ ఒకవైపు మార్గాలుగా చీల్చబడి కూడా, ఒకవైపు అపమార్గంపై నడిచే మనోభావాలపై ప్రచారం చేసే విద్వాంసులను మరియు అజ్ఞాన దాయిలను ఆచరించేవారు కూడా ప్రచారం చేస్తున్నారు, మేము కూడా సలఫీలమనే. కానీ ఎవ్వరు కూడా వారి యొక్క సలఫ్ యొక్క విషయాలను తెలుసుకోవడము, మన సలఫ్లో ఎవరొస్తారన్న విషయాన్ని గురించి గమనించడము, ఆ పండితుల నుండి వారి యొక్క ఆడియోస్ అయినా, వారి యొక్క వీడియోస్ అయినా, వారి యొక్క పుస్తకాలైనా ఏవి స్వీకరించడం లేదు. మా ఇష్టానుసారం మేము జీవిస్తాము, కాసేపు ప్రచారం ఏదైతే తెలుపజేయబడుతుందో అది వింటాం. ఇదే లక్షణమైపోయింది వాళ్ళకి. కాబట్టి గుర్తించుకోండి, మనం ధర్మం నేర్చుకుంటే మన స్టడీ బుక్ బేస్డ్ స్టడీ ఉండాలి, అనగా పుస్తకం ప్రకారంగా ఉండాలి. ఏదైతే పుస్తకం ప్రకారంగా ఉండదో ఆ ప్రచారం కేవలం మనోభావాల ప్రచారమే అవుతుంది. గుర్తించుకోండి, ఒకవేళ అతను ఎంత సత్యంగా తెలిపినా సరే, ఉదాహరణకు మీకు జ్ఞానం లేని విషయంపై ఆచరణ చేయకూడదు. ఆచరణ చేస్తున్నారు కానీ జ్ఞానం లేదంటే అది మార్గభ్రష్టత్వం అవుతుంది. ఎంత ఆచరణ చేసినా జ్ఞానం లేకుండా ఆచరణ చేస్తున్నారంటే ఇది మార్గభ్రష్టత్వం ఇస్లాంలో. కాబట్టి జ్ఞానం ద్వారా మనం ఆచరించాలి. ఒకవేళ జ్ఞానం లేకుండా ఆచరిస్తే చేసిన తప్పును కూడా మనం సరి అనుకుంటాం. ఇలాగే దానిపై కొనసాగుతాం, చివరకు నరకం మనకు మారమవుతుంది. కాబట్టి అల్లా కాపాడాలి, అల్లా రక్షించాలి ఇటువంటి విషయాల నుండి. ఏదైతే ఉందో అది చాలా సులువు, దాన్ని తీసుకుంటే చాలు. అనేక మార్గాలు అవసరం లేదు. ఈ పార్టీలు, ఈ వర్గాలు, ఈ వర్ణాలు అల్లాయే రక్షించాలి.
తెలుపుతున్నా సరే అర్థం కావట్లేదు అంటే అల్లాహ్ వారిపై స్టాంప్ వేసేసాడు. మొహర్ వేసేసాడు. ముద్ర వేసేసాడు. ఇప్పుడు అల్లాహ్ తలుచుకున్న వారు తప్ప మిగతా ఎవ్వరు ఆ అపమార్గం నుండి బయటికి, మార్గభ్రష్టత్వం నుండి బయటికి రావడం అన్నది చాలా కష్టం. అల్లాహ్‌కు మాత్రమే ఈ అధికారం ఉంది కాబట్టి అల్లాహ్ అనుగ్రహం లేని ఏ ఒక్కరు కూడా వారు నిజంగా సాఫల్యం పొందాలని కోరుకుంటున్నా సరే, అపమార్గంపై నడవడం వలన, సత్య మార్గం నుండి దూరంగా ఉండడం వలన వారి యొక్క గమ్యస్థానం చాలా చెడుగా ఉండబోతుంది. చాలా దారుణంగా, ఘోరంగా ఉండబోతుంది. కాబట్టి గుర్తుంచుకోండి నా సుప్రియ సహోదరులారా. ఈ విషయాలు చాలా అమూల్యమైనటువంటి విషయాలు. ఈ విషయాలలో అల్లాహ్ కోసం అల్లాహ్‌తో భయపడండి. మరియు విశ్లేషణ చేయండి. మరియు మంచి విద్వాంసుల నుండి సత్య జ్ఞానాన్ని నేర్చుకోండి. మంచి విద్యార్థులతో సహవాసం చేయండి. మన గతించిన పూర్విక సలఫ్ మార్గంపై ఉన్న విద్వాంసులు ఎవరు? ఈ మార్గం కోసం పరితపించినటువంటి వారు, అనేక ప్రచారాలు చేసినటువంటి వారు, అనేక పుస్తకాలు మన అర్థం కోసం రాసినటువంటి వారిని మనం వెలికి తీయాలి. వారి యొక్క శ్రమను మనం స్వీకరించాలి. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ 4, 5 సంవత్సరాలు చదువుకున్న వారు కూడా 10, 15 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళు కూడా మేము కూడా ఆలిములమే అని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వారికి తెలియదు మేము మూర్ఖులమే అని చెప్పేసి. మేము అజ్ఞానులమే అని వారికి తెలియదు. చివరకు నౌజుబిల్లా వర్గాలుగా చీల్చబడినటువంటి వారు 3 నెలల ఆలిం కోర్సు, నెల యొక్క ఆలిం కోర్సు, 15 దినాలకే దాయి, 10 దినాలకే దాయి, 3 దినాలకే దాయి, 1 దినానికే దాయి, ఇలాంటి ప్రోగ్రామ్‌లు పెడుతున్నారు. అల్లాహ్ యొక్క షరను అల్లాహ్ కాపాడాలి. ఇదంతా సూచన. మనం ప్రళయానికి చాలా దగ్గరవుతున్నాం. మనపై విపత్తులు రాబోతున్నాయి. అనేక ఘోరాతి ఘోరమైనటువంటి ఉపద్రవాలు మనపై పడబోతున్నాయి. కాబట్టి అల్లాహ్ కోసం నా సహోదరులారా, కాస్త ఈ విషయంపై మరాల్సిన అవసరం ఉంది. కాబట్టి గమనించండి. ఎవరైతే పూర్తి జీవితం నేర్చుకుని అనేక పుస్తకాలు అవి కూడా స్వీకారం పొందినవి ధార్మిక విద్వాంసుల వద్ద. అటువంటి విద్వాంసులు, పుణ్యాత్ముల నుండి మనం జ్ఞానం నేర్చుకోవాలి. ప్రస్తుతం వారు మన చేతి నుండి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇంకెప్పుడు నేర్చుకుంటాం మనం ధార్మిక జ్ఞానం? ధార్మిక జ్ఞానం పుస్తకాలలో లేదు. ధార్మిక విద్వాంసుల మనసులలో ఉంది. వారు వారి యొక్క మనసు నుండి మన మనసు వరకు ఈ జ్ఞానాన్ని చేరవేరుస్తారు. ఇదే సాఫల్యానికి మార్గం. చిన్నగా ఇటువంటి ధార్మిక మహావిద్వాంసులు మన నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. అల్లాహ్ కోసం మనం వారి వైపు మరలడం తప్పనిసరి మనకు. చివరకు ఎలాగైతే అలా మనలో ప్రతి ఒక్కరైతే వారి వద్దకు వెళ్ళి, వారితో సహవాసం చేసి, వారి ముందు కూర్చొని నేర్చుకునే శక్తి సామర్థ్యాలను అందరూ ఉంచలేరు. కాబట్టి ఎలాగైతే అలా వారి వద్ద నుండి ఎవరైతే ధర్మాన్ని స్వీకరించి, వారు తెలిపారు అని వారి వైపే సూచించి, ఎవరైతే మీకు తెలియజేస్తారో అటువంటి విద్యార్థులను ప్రేమించాలి. అటువంటి విద్యార్థులతో కలిసిమెలిసి ఉండాలి. అటువంటి విద్యార్థులకు సమయం తీయాలి. వారి వద్ద జ్ఞానం నేర్చుకోవాలి. ఎలాగైతే అలా వారి యొక్క పుస్తకాలుంటే పుస్తకాలు, కానీ పుస్తకాలు కూడా ఒక సాధారణ వ్యక్తి ధార్మిక విద్వాంసుడైన, ధార్మిక విద్యార్థులైన అటువంటి వారి దగ్గర నుండే స్వీకరించాలి. ఎందుకంటే వారు
మన సలఫ్ వైపు సూచిస్తారు. అదే మనం పుస్తకాలు స్వయంగా చదువుకుంటూ పోతే, మనకు దాని మిగతా జ్ఞానం లేని కారణాన తప్పుడు అర్థం చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇలాగ చాలామంది మా కళ్ళ ముందు మార్గభ్రష్టత్వానికి గురయ్యారు. ఒక సమయాన మేము సలఫియత్‌లో ఉంటాము. మేము సలఫీలము అని ప్రచారం చేసుకునేవారు. కానీ ప్రస్తుతం వారు పుస్తకాలు చదివేవారు కానీ చాలా చదివేవారు. స్వయంగా చదివేవారు. ఎప్పుడు కూడా ధార్మిక విద్వాంసుల యొక్క ఆడియోలైనా, వారి యొక్క శిష్యుల నుండి పుస్తకాల యొక్క వివరణైనా వినేవారు కాదు. కాబట్టి వారు మార్గభ్రష్టత్వానికి గురయ్యారు. ఇప్పుడు ఖురాన్ అన్నది ఒక ముస్లిమేతరుడు కూడా చదువుతాడు కదా! చదివితే కొంతమందికి అతను నిజంగా సన్మార్గం కోసం వెతికితే సన్మార్గం అతనికి ప్రసాదిస్తాడు. కానీ కొంతమంది దీని యొక్క వ్యతిరేకత కోసం, ఇస్లాం యొక్క విభేదం చూపడం కోసం ఇస్లాంను విశ్లేషించి ఉన్నారు ముస్లిమేతరులు. వారికి వారి యొక్క అవిశ్వాసంలో రెట్టింపు అయింది కానీ, విశ్వాసం అన్నది వారికి ఇంకా ప్రసాదించబడలేదు. వారి యొక్క అవిశ్వాసం ద్వారా వారు అనేక మంది విశ్వాసుల యొక్క ఏదైతే ఆలోచన ఉందో, ఏదైతే ధర్మం ఉందో దాన్ని కూడా మార్చేశారు. కాబట్టి ఖురాన్ చదవడం గొప్ప కాదు. హదీస్ చదవడం గొప్ప కాదు. దాన్ని ప్రవక్త వారి యొక్క భావంతో సహబాలు అర్థం చేసుకున్నటువంటి అర్థరీతి ప్రకారం మనం జ్ఞానం నేర్చుకోవాలి. ఇదొక్కటే మనకు సాఫల్యం పొందే మార్గం. షేక్ షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా బిన్ బాజ్ రహిమహుల్లా వారు తన పుస్తకం ఫతావా ఇబ్నే బాజ్‌లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. అల్ మక్సూద్ బిస్సున్న అల్ మన్హజ్ వహువ మా కాన అలైహి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వ అస్హాబుహు రిద్వానుల్లాహి అలైహిం అజ్మঈన్. మనం ఖురాన్‌ను తీసుకుంటాం మరియు సున్నత్‌ను తీసుకుంటాం కదా! సాక్ష్యంగా. సున్నత్ అంటే ఏమిటి? సులువైన విషయం తెలియజేయాలంటే సున్నత్ అంటే మనహజే సలఫ్. మనహజే సలఫే సున్నత్ అంటే, సున్నతే మనహజే సలఫ్ అంటే. అదే షేక్ వారు తెలియజేశారు. సున్నత్ అంటే అల్ మన్హజ్ అస్-సలఫ్. దేనిపైనైతే ప్రవక్త వారు మరియు వారి యొక్క సహచరులు అయిన సహబాలు నిలుచుని ఉన్నారో అదే సున్నత్, అదే మన్హజ్. సున్నతే మన్హజ్, మన్హజే సున్నత్. రెండిట్లో ఎటువంటి తేడా లేదు. మరియు ఎవరైతే సున్నత్‌పై ఉన్నారో వారే సాఫల్యం పొందుతాడు. ఎలాగైతే ఇమాం మాలిక్ రహిమహుల్లా తన పుస్తకం జమ్ముల్ కలాం లిల్ హరవి, ఇమాం హరవి రహిమహుల్లా వారి యొక్క పుస్తకం జమ్ముల్ కలాంలో ఇమాం మాలిక్ రహిమహుల్లా వారి యొక్క ఒక విషయాన్ని నోట్ చేయడం జరిగింది. ఇమాం మాలిక్ రహిమహుల్లా వారు అక్కడ తెలియజేస్తున్నారు. అస్సున్న సఫీనతును, సున్నత్ అనేది ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి యొక్క ఓడ వంటిది. మన్ రకిబహా నజ వమన్ తఖల్లఫ అన్హా గరక. ఎవరైతే ఆ ఓడపై ఎక్కుతారో వారు సాఫల్యం పొందుతారు. అంటే ఎవరైతే సున్నత్‌పై ఆచరణ చేస్తారో జ్ఞానంతో వారు సాఫల్యం పొందుతారు. వమన్ తఖల్లఫ అలైహా, మరియు ఎవరైతే ఆ ఓడపై ఎక్కలేదో, ఆ ఓడ నుండి దూరంగా ఉన్నారో అటువంటి వారు గరక్ అయిపోతారు. అనగా మునిగిపోతారు. దేనిలో? నరకంలో. కాబట్టి సున్నత్ ఒక్కటే, మనహజే సలఫ్ ఒక్కటే మనకు సాఫల్యానికి మార్గం. ఇది నూహ్ అలైహిస్సలాం వారి యొక్క ఓడ వంటిది. ఆ సమయాన ఎవ్వరు కూడా ఆ ఓడ ఎక్కని వారు బ్రతకలేదు. అందరూ ఆ సునామీలో, నీటి యొక్క తుఫానులో వారు అందరూ మరణించారు. కానీ ఎవరైతే నూహ్ అలైహిస్సలాం వారి యొక్క ఓడలో ఎక్కారో వారు మాత్రమే బ్రతికారు.
మరియు ఇప్పటి వరకు కూడా, మరియు చివరి వ్యక్తి వరకు కూడా వారే ఉన్నారు. అలాగ ఎవరైతే సున్నత్ పై, మనహజే సలఫ్ పై నడుస్తారో వారే సాఫల్యం పొందుతారు. ఎవరైతే ఈ విషయానికి దూరంగా ఉన్నారో వారు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా, ఎన్ని కేకలు వేసుకున్నా ఎటువంటి లాభం ఉండదు. కాబట్టి గుర్తుంచుకోండి, సున్నత్ ఒక్కటే సాఫల్యానికి మార్గం. షేక్ రబీ బిన్ హాదీ అల్ మద్ఖలి రహిమహుల్లా మజ్మూ కుతుబుహు వ మకాలాతుహులో తెలిపారు, అల్ మన్హజు సలఫీ హువ సున్న. మనహజే సలఫ్ అంటే సున్నత్. వసున్న హియల్ మనహజు సలఫ్. మరియు సున్నత్ అంటే మనహజు సలఫ్. మనహజే సలఫ్ అంటేనే సున్నత్, సున్నత్ అంటేనే మనహజే సలఫ్. వలా యుమ్కిను తఫ్రీక్ బైనహుమా. మరియు గుర్తించుకోండి, మీరు ఆ రెండు విషయాలలో ఎటువంటి విభజన చేయలేరు, ఎందుకంటే రెండు ఒకటే కాబట్టి. సయ్యిదనా అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు వారు మన్హజే సలఫ్ యొక్క ప్రాముఖ్యతలో తెలియజేస్తున్నారు. మరియు ఈ సంభాషణ అబ్దుల్ బర్ రహిమహుల్లా వారు, ఇమాం అబ్దుల్ బర్ రహిమహుల్లా వారు తన పుస్తకం జామె బయానుల్ ఇల్మి వ ఫద్లిహిలో తెలియజేశారు. ఇదే విధంగా ఇమాం అల్లాల్కాయి రహిమహుల్లా వారు తన ప్రముఖ ప్రఖ్యాత పుస్తకం షర్హు ఉసూల్ ఇతికాద్ అహ్లుస్ సున్నాలో కూడా తెలియజేశారు. మరియు ఈ హదీసు సహీ సనద్తో మనకు దొరుకుతుంది, అల్హమ్దులిల్లా. దీన్ని ధార్మిక విద్వాంసులందరూ స్వీకరించి ఏకాభిప్రాయం పొంది ఉన్నారు. దీనిలో అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు వారు తెలియజేస్తున్నారు, మన్ కాన ముస్తద్నన్ ఫల్ యస్తన్న బిమన్ ఖద్ మాత. ఎవరైనా సరే ఎవరి యొక్క విధేయత చూపాలని అనుకున్నా సరే వారందరూ గతించినటువంటి సలఫ్ యొక్క విధేయత చూపడం అన్నది తప్పనిసరి. ఫఇన్నల్ హయ్య లా తు'మను అలైహిల్ ఫిత్న ఉలాయిక అస్హాబు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకంటే ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో వారి నుండి ఫిత్న అనగా విపత్తు, ఉపద్రవం యొక్క అనుమానం ఉంది. కాబట్టి ఎవరైతే మరణించారో, గతించారో వారిలో సజ్జనులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధేయత మనందరిపై తప్పనిసరి. దీనికి ముందు అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు వారు తెలియజేస్తున్నారు, కాను అఫ్దల హాదిహిల్ ఉమ్మ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఎవరైతే సహబాలు ఉన్నారో ముఖ్యంగా ఆ గతించినటువంటి వారిని మనం విధేయత చూపాలి. ఎందుకంటే కాను అఫ్దల హాదిహిల్ ఉమ్మ, వారు ఈ యొక్క ఉమ్మత్లో ప్రవక్త వారి యొక్క సమాజం వారందరిలో అందరికంటే గొప్పవారు. మరియు అబర్రహా కులూబన్ వ అఅమఖహా ఇల్మన్ వ అకల్లహా తకల్లుఫన్ ఇఖ్తారహుముల్లాహు లిసుహబతి నబియ్యిహి సల్లల్లాహు అలైహి వసల్లం వ అకామతి దీనిహి. ఎందుకంటే మనం ప్రవక్త వారి యొక్క సహబాల యొక్క విధేయత కూడా తెలియజేయడం, వారు మనసు ప్రకారంగా స్వచ్ఛమైనటువంటి వారు, సత్యమైనటువంటి వారు, పుణ్యాత్ములు. వారి యొక్క జ్ఞానం అందరికంటే ఎక్కువగా ఉంది, మిగతా సమాజం వారందరికంటే ఎక్కువగా. ఎందుకంటే ప్రవక్త వారి యొక్క ప్రతి కదలికను, ప్రతి నడకను ప్రవక్త వారి యొక్క సహబాలు గమనించారు, వారితో మాట్లాడారు, వారికి సహాయం చేశారు.
వారి యొక్క మార్గంపై నడిచారు. కాబట్టి వారు ఈ లోకంలో అందరికంటే ప్రవక్త వారి యొక్క సమాజంలో మిగతా వారందరికంటే గొప్పవారు. ధార్మిక జ్ఞానం యొక్క విలువ, విశిష్టత తెలిసినటువంటి వారు, ఎక్కువగా జ్ఞానం కలిగినటువంటి వారు. మరియు వారు చాలా తక్కువగా, శూన్యంగా తకల్లుఫ్ చేసేవారు. అనగా విభేదం. ఇదెందుకిలా? అదెందుకలా? ఇలా అవ్వచ్చు కదా! అలా అవ్వచ్చు కదా! ఈ ప్రశ్న, ఆ ప్రశ్న, అతనడిగాడు, ఇతనడిగాడు, నాకిలా అనిపిస్తుంది. నాకు ఆహ్, ఈ విషయం అర్థం కావట్లేదు. తెలిపిన తరువాత కూడా, అర్థమైన తరువాత కూడా. ఇదంతా తకల్లుఫ్‌లో వస్తుంది. వారు సహాబాలు మరీ తక్కువగా, శూన్యంగా తకల్లుఫ్ చేసేవారు. మనలో తకల్లుఫ్ మాత్రమే మిగిలింది. కానీ వాళ్ళు అసలు తకల్లుఫ్ చేసేవారు కాదు. విన్నారా, సమిఅనా, అతాఅనా, స్వీకరించామా, ఆచరించామా అంతే. వారు తెలిపారంతే. ఇంక దాంట్లో లాభం కనిపించినా, కనిపించకపోయినా, దాన్ని మనం ఇష్టపడినా, అయిష్టపడినా, ఎలా ఉన్నా సరే, ఇప్పటి వరకు ఆచరించిన ఆచరణకు వ్యతిరేకంగా ఉన్నా సరే, దాన్ని మనం స్వీకరించాలంతే. ఇది తప్పు అంటే అప్పుడే వదిలేసేవారు సహాబాలు. ఇది చేయవచ్చు, ఇది స్వీకారం అంటే అప్పుడే చేసేవారు. తక్షణం మరణేవారు కాబట్టే వారు మిగతా సమాజం వారందరిపై ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు. సరే చూడండి, అబ్దుల్లా ఇబ్న్ మస్‌ఊద్ రదియల్లాహు తఆలా అన్హు వారు ముందంటున్నారు, వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం ఎన్నుకున్నాడు. వారి యొక్క సహాయం కోసం, వారి యొక్క సహవాసం కోసం. కాబట్టి వారు అందరికంటే, మిగతా వారందరికంటే గొప్పవారు. వారు ప్రవక్తను చూసారు చాలు. ఇది చాలు వారి యొక్క స్వర్గానికి. వారిలో కొంతమంది ప్రవక్త వారిని తాకారు. ఇది చాలు వారి యొక్క స్వర్గానికి. వారు వారి యొక్క ముందు కూర్చొని జ్ఞానం నేర్చుకున్నారు. ఇది చాలు. సంతోషంగా వారి యొక్క ముఖాన్ని పెట్టి ప్రవక్త వారిని సంభాషించారు, మాట్లాడారు. ఇది చాలు వారి యొక్క స్వర్గానికి. దీనికన్నా గొప్పమైన విషయం ఏంటి? ప్రవక్త వారిని చూడడం అంటే, మాట్లాడడం అంటే, తాకడం అంటే, ఇవంతా మామూలు విషయాలా? కానీ ఎవరైతే బిదాత్ మార్గాలలో ఉన్నారో, వారు ఇంత గొప్పవారైనటువంటి సహాబాలను కూడా దూషిస్తారు. వారు వారు కూడా మనుషులే. వారేమి ప్రవక్తల్లాగా ఏమి తప్పు చేయలేదు అన్న విధంగా ఏమి లేరు. వారు మనలాంటి మనుషులే. కానీ మనకన్నా గొప్పవారు. అతి గొప్పమైనటువంటి వారు. వారి గొప్పతనం అందరికీ తెలుసు. కానీ కొంతమంది సహాబాల గురించి తప్పుగా మాట్లాడుతారు. అతనలా చేశాడు, ఇతను ఇలా చేశాడు. ఆ! ఇతను ఈ హరాం పని చేశాడుగా, ఆ హరాం పని చేశాడుగా. ఇదంతా ఒకవైపు, వారు అల్లాహ్ యొక్క దైవ ప్రవక్తను చూశారు అన్న విషయం ఒకవైపు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాగే తెలియజేయలేదు. వారందరినీ నేను ప్రేమిస్తున్నాను. వారందరినీ నేను ఇష్టపడుతున్నానని. చివరికి వారి పేరు పైనే రిద్వానుల్లాహి అలైహిం అజ్మయీన్ అని పడిపోయింది. వారందరిని అల్లాహ్ ప్రేమిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడని. అల్లాహ్ ఇష్టపడిన వారిని వ్యతిరేకించడం, వారి గురించి లోపాలు తీసి ప్రజలకు బోధించడం, ఒకవేళ లోపం ఉన్నా సరే, మనిషి కదా ఆయన కూడా, వాళ్ళు కూడా. మరియు ప్రజలలో వారి గురించి తక్కువ స్థాయి చేసి చూపడం, ఇదంతా మార్గభ్రష్టత్వానికి మార్గం. చివరకు కొంతమంది షియాలు అనే వర్గవాసులున్నారు. వారైతే నౌజుబిల్లా ప్రవక్త వారిని తాకిన, వారితో జీవనం సాగనంపిన వారి యొక్క భార్యలను కూడా వదిలేదే. ఎవరి గురించైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేను అందరికంటే ఎక్కువ ఇష్టపడుతున్నానని ప్రజలలో తెలియజేశారు. ముఖ్యంగా సయ్యదా ఆయిషా ఉమ్మహాతుల్ ముమినీన్‌లో గొప్పవారు ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా. వారి గురించి దు చాలా చెడుగా మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు. అల్లాహే కాపాడాలి. వారందరి ఇలాగే కాదు,
ప్రవక్త వారి యొక్క సతీమణి యొక్క పదవి పొందింది వారు అందరూ. స్వచ్ఛమైనటువంటి వారు, మాలో మనందరికీ తల్లి వంటి వారు. తల్లులకు కూడా తల్లి వంటి వారు. విశ్వాసులందరికీ వాళ్ళు తల్లి. అలాంటి వారి గురించి తప్పుడుగా మాట్లాడడం, దూషించడం, ఇదంతా అర్థం చేసుకోవాలి. వారందరూ ఇస్లాం నుండి వెళ్ళిపోయారని. సరే, అల్లాహే కాపాడాలి. దీనికి ముందు చూడండి, అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు, అల్లాహ్ యొక్క ప్రవక్త కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నుకున్నటువంటి వారే సహాబా. వారి యొక్క స్నేహం కోసం, సహవాసం కోసం, ప్రవక్త వారి కోసం ఎన్నుకున్నటువంటి వారే సహాబాలు. కాబట్టి వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఫఅరిఫు లహుం ఫద్లహుం. మీరు వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. వత్తబఉ ఆసారహుం. వారు చూపినటువంటి మార్గాన, వారి యొక్క అడుగుజాడలలో నడవండి, విధేయత చూపండి. వతమస్సకు బిమా ఇస్తతఅతుం మిన్ అఖ్లాఖిహిం వదీనిహిం ఫఇన్నహుం కాను అలల్ హుదా అల్ ముస్తకీం. మీరందరూ వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఏ విధంగా అయితే ఆ విధంగా, ధార్మిక ప్రకారంగా కూడా, వ్యవహారాల ప్రకారంగా కూడా, ప్రతి ప్రకారంగా ఏ విధంగా అయితే ఆ విధంగా జ్ఞానాన్ని నేర్చుకొని వారి యొక్క విధేయత చేయండి. వారితో కలిసిపోండి. ఎందుకంటే ఇదొక్కటే సన్మార్గం. వారందరూ సత్యమైనటువంటి వారు. వారందరూ అల్లా యొక్క సన్మార్గం పొందినటువంటి వారు. సవ్యంగా జీవితాన్ని గడిపినటువంటి, విపత్తుల నుండి ప్రవక్త వారు వారి మధ్యలో ఉన్నారు కాబట్టి దూరంగా ఉన్నటువంటి వారిని మీరు అనుసరించండి. వారిపై విధేయత చూపండి. ఇదొక్కటే సాఫల్య మార్గం. అయితే సయ్యిదునా అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు వారు, ప్రవక్త వారు వెళ్ళిపోయిన తర్వాత మిగతా సహాబాలలో అందరిలో చాలా గొప్ప పండితులలో వీరి యొక్క పేరు వస్తుంది. ముఖ్యంగా ముఫస్సిర్ ఎవరంటే అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్. అదే విధంగా ముఫ్తీ ఎవరంటే అందరికన్నా పెద్దవారు సహాబాలో అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా. అందరికంటే గొప్ప ఫకీహ్ ఆయన. ఆయన తెలిపినటువంటి విషయాలు ఇవి. చాలా గొప్పమైనటువంటి విషయాలు. అల్హమ్దులిల్లా మనం ఈనాడు అనేక సలఫ్ సజ్జనుల నుండి నేర్చుకున్నాము. మిగతాది ఇన్షాల్లా మనం చిన్న చిన్నగా నేర్చుకుంటూ పోదాము. గుర్తించుకోండి సహోదరులారా, మనం ఏది చేసినా వారు చేసినదే చేయాలి. వారు చేయనిది, తెలుపనిది మనం చేసి అపమార్గానికి గురి కాకూడదు. మనం వాంఛల ప్రకారంగా ఏది అర్థం చేసుకోకూడదు. వారు ఏ విధంగానైతే అర్థం చేయించారో ఆ విధంగానే అర్థం చేసుకోవాలి. గుర్తించుకోండి. అల్లాహ్ కోసం ఈ విషయాల్ని గమనించండి. ఇంట్లో మా గొప్పతనం ఏమీ లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాయే ప్రతీదీ మనకు ప్రసాదించాడు. అల్హమ్దులిల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనం రుణపడి ఉంటాము చివరి శ్వాస వరకు కూడా. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను వేడుకుంటున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక. సలఫియత్ పై వచ్చే హిజ్బియత్ నుండి దూరంగా అయిపోయే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అనేక ఆలోచనలు, అనేక ప్రశ్నలు ఉన్నాయి. అవన్నీ ధార్మిక జ్ఞానం నేర్చుకుని దూరం చేయించుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. మరియు ఏదైతే ఎక్కువ సంఖ్యలో ఉన్నారో అటువంటి అపమార్గుల నుండి ఏదైతే సత్యం ఉందో, ఒకవేళ అది ఒక వ్యక్తి వద్ద అయినా ఉన్నా సరే, ఆ మార్గంపైనే మనం నడిచే సౌభాగ్యాన్ని కల్పించుగాక. మన యొక్క జీవితంలో చివరి శ్వాస మన నుండి దూరం అయిపోయేంత సమయం వరకు కూడా మనం అల్లాహ్తో భయపడి, ఆయన సన్మార్గం కోసం జ్ఞానం నేర్చుకొని దానిపై ఆచరణ చేస్తూ, దానిని మన వద్దకు చేర్చిన సలఫ్ సజ్జనులు, విద్వాంసులు, పండితులు,
విద్యార్థులు వారందరినీ ప్రేమించి వారందరి నుండి చివరి శ్వాస వరకు జ్ఞానం నేర్చుకుంటూ సరిదిద్దుకుంటూ ఉండే ఆ మార్గంపైనే చనిపోయే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక్ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత్ అస్తగ్ఫిరుక వఅతూబు ఇలైక్.